అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో స్నాక్స్ వచ్చేసి బ్రెడ్ బజ్జీ. ఈ బ్రెడ్ బజ్జీని చాలా సింపుల్‌గా తక్కువ పిండితోనే ఎక్కువ బ్రెడ్ బజ్జీలు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. లోపల సాఫ్ట్‌గా బయట క్రంచీగా ఉండే ఈ బ్రెడ్ బజ్జీని జస్ట్ మనం టమాటో కచప్‌తో సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. అంత రుచిగా అయితే ఉంటాయి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. నార్మల్‌గా వచ్చే మనకి మైదాతో చేసే బ్రెడ్డే. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పొడవుగా పీసులుగా కట్ చేసుకుంటున్నాను మధ్యలకి 2గా. మీరు 4 పీసెస్‌గా గానీ, లేదంటే ఇంకా కొంచెం సన్నగా కావాలంటే ఇలా మధ్యలకైనా కట్ చేసి తీసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నా నేను. ఇందులోకి చిటికెడు వంట సోడా, వామ, ఉప్పు, స్వీట్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా కారం, టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి ప్లేస్‌లో మీరు మైదా గానీ, కార్న్‌ఫ్లోర్ గానీ ఏదంటే అది వేసుకోవచ్చు. మనకు తినేటప్పుడు బయట క్రిస్పీనెస్ కోసం ఇలా పల్చగా అయితే చేసుకోవాలి పిండిని. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా! పిండిలో డిప్ చేస్తూ పిండి కొద్దిగా బ్రెడ్ నుండి కారేంత వరకు ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం ఐ ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ బ్రెడ్ బజ్జీ అయితే వేసుకోవాలి. మనం ఈవినింగ్ స్నాక్స్‌కే కాదు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినొచ్చు. పిల్లలకి స్కూల్‌కి కూడా పెట్టొచ్చు స్నాక్స్ లాగా. చాలా రుచిగా ఉంటాయి ఈ బ్రెడ్ బజ్జీ. మనం వీటిని ఆయిల్‌లోనే ఫ్రై చేస్తాం. కానీ మనం చెప్పేంత వరకు తెలీదు వాళ్ళకి ఇవి ఆయిల్‌లో ఫ్రై చేసినట్టుగా. అస్సలు ఆయిల్ పీల్చవు ఈ బ్రెడ్ బజ్జీ. చాలా రుచిగా ఉంటాయి. అందరికీ ఇంట్లో అందుబాటులో ఉండే ఈ బ్రెడ్‌తోనే నేను స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒకటితోనే ఆగిపోరు. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈసారి అయితే ట్రై చేయండి. హై ఫ్లేమ్‌లోనే మనం వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. వీటిని మనం మరొక జాలిగంటెతో పాటు తీసుకొని కొద్దిగా కడాయికి పెట్టుకొని క్రాస్‌గా పెట్టుకున్నామంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ పట్టుకున్నా అది వదిలేస్తది. ఈ ఫ్రై అయిపోయినవి ఒక ప్లేట్‌లోకి తీసుకొని మిగతావి కూడా అన్నీ ఒకేసారి వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే చేసుకున్నాం గదా! మీకు చూపిస్తున్నా చూడండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. వీటిని టమాటా కెచప్ సరిపోతుంది సర్వ్ చేసుకొని తినడానికి. మీరు ట్రై చేస్తే మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.